కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026కు అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశమునకు వెళ్ళుచుండగా అది కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా కనిపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ 2026వ సంవత్సరం మరి ఒకసారి నీ పాద సన్నిధి చేరటానికి సమయాన్ని సమకూలపరిచిన దేవా నీకే స్తోత్రాలు. అలాగనే తండ్రి, ఈ వాక్య భాగం ధ్యానం చేస్తుండగా నీ బిడ్డలకు దీన్ని వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృపించి ఈ సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కృప, నీ కాపుదల, నీ కనుదృష్టి మాపై ఇచ్చి మమ్మల్ని నడిపించి బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొలుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని రాత్రి ప్రభు మనతో మాట్లాడి మనకి, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, అలాగనే నిన్ను ఆదుకొని ఉంటానని రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగనే ఈ రాత్రికాల సమయం ప్రభు మరి ఒకసారి మనతో మాట్లాడుతున్నారు. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమునకు అంటే ఈ 2026వ సంవత్సరముని స్వాధీనపరచుకోవటానికి మీరు ప్రవేశించిన దేశం అంటే ఈ సంవత్సరం అది కొండలు లోయలు గల దేశం. అనంటే ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అలాగనే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మనపై ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి మనపై ఉంచాలి అనంటే మనం ఏం చేయాలి అనే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉంటాయి. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. ఈ భూలోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు, తెలుసుకుని వారు ఉన్నారు. దేవుని కనుదృష్టి వారి అందరినీ పరిశీలన చేసి, అయితే ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంతగా నిష్కళంకమైనది అని అంటాడు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేదు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ప్రవేశించి ఉండొచ్చు. అయితే దేవుని కనుదృష్టి మనపై ఉంచాలంటే ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాడు. ఆయన దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైన కనుదృష్టి కలిగిన దేవుడు గనక యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. నన్ను ఎవరు చూడట్లేదురే, నేనేం చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటే ఉండొచ్చు. నీ నడక, నీ పడక,
నీ వేషధారణ, నువ్వు చేసే క్రియలు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడన్న సంగతిని ఈ 2026 సంవత్సరంలో జ్ఞాపకం ఉంచుకో. దేవుని కనుదృష్టి మనపై ఉందని, ఆయన చూస్తున్నాడని, ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడని, ఆయన దుష్టత్వం చూడలేనంతగా ఆయన కనుదృష్టి ఉందని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అయితే యెషయా అంటాడు కదా, 1వ అధ్యాయం 15-17 వచనాలలో, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చెయ్యి రక్తముతో నిండి ఉన్నది, మిమ్మను మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటమాని మేలు చేయు నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తన తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఎంత స్పష్టంగా ఈ దినము నీతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయి. ఏదో ఆచారక్రమంగా సంవత్సరం అందరూ చేసుకుంటారు, మనం చేసుకుంటాం అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఏదో వాగ్దానం తీసుకున్నాం రాత్రి, ఆ వాగ్దానంతో నువ్వు తృప్తి పడటానికి వీల్లేదు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయాలంటే దేవుడు నీకు అనుగ్రహించిన ఈ 2026 సంవత్సరంలో ఎత్తు ఫలాలు నీతో ఉండొచ్చు. అది కొండల లోయలు గల దేశం, అంటే కొండల లోయలు కలిగిన ఎత్తు ఫలాలు కలిగిన 26 సంవత్సరం అయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని, వాటి నుంచి విడిపించి రక్షించి తప్పించగల సమర్థుడని నువ్వు గ్రహించగలిగితే, ఆయన కనుదృష్టి నీపై ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఆయన దుష్టత్వం చూడలేనంతగా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించగలిగితే, మంచిని కలిగి చెడును విడిచి దేవుడు అనుకున్న రీతిగా దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద, నీ కుటుంబంపై, నీ బిడ్డలపై, నువ్వు చేసే ప్రతి పనిపై ఆయన కనుదృష్టి ఉంచి ఆ పనిని సఫలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని కనుదృష్టి మనపై ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు యెషయా గ్రంథంలో తెలియజేశాడు. అంతేకాకుండా ఆయన కనుదృష్టి మనపై ఉంచాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఒక 7-8 విషయాలు మీకు తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా మనం చూడవలసింది 33వ కీర్తన 19వ వచనం. 33వ కీర్తన 19వ వచనం ఎవరి మీద ఉంటుందో ఆయన చెప్తున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి నీపై ఉండాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టుకో. హల్లెలూయా. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన అంటాడు, అపోజిట్ పౌలు ప్రార్థన చేశాడు, అయ్యా ఏంటి నా శరీరంలో ముళ్ళు, నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కృప మనతో ఉంటే చాలు. ఆయన మనతో ఉన్నట్లే. ఆయన కృప సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన కృప మనతో ఉంటే ఆయన మనతో ఉండి మనం నడిపిస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కనుదృష్టి మొదటిగా మనపై ఉండాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. రెండవది చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఎవరైతే యథార్థతను కలిగి ఉన్నారో వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి ఈ లోకంలో సంచారం చేయుచున్నదన్న సంగతి నువ్వు మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది, ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది. యథార్థవంతులు ఎక్కడ ఉన్నారో వారిని బలపరుస్తానికి మొదటిగా నువ్వు చేయవలసింది ఆయన యందు భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెట్టుకో. రెండవది, యథార్థవంతులుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ 2026 సంవత్సరంలో
ఆయన నిన్ను నడిపించడానికి బలపరిచి ఆయనను తలపెడుతున్న ప్రతి కార్యం శక్తివంచన లేకుండా సాధించడానికి కృప చూపే దేవుడు ఆయన. హల్లెలూయా. 3వ చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. ఎవరిని కాపాడితేట? ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ యథార్థవంతులను చూసి జ్ఞానవంతులను చూసి ఆయన కాపాడుతాడంటే. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను నిత్యము ఈ 2026 సంవత్సరం నుంచి ప్రార్థించడం మొదలుపెట్టు. నీ కనుదృష్టి ఆయన కనుదృష్టి మనపై ఉంటే నీ కనుదృష్టి నాపై ఉంచి ఆయనలో ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉండి నిన్ను బలపరిచి నిన్ను కాపాడుతాడన్న విషయాన్ని రాత్రి సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. అలాగను నీవు ఉండగలిగితే, అలాగను నువ్వు చేయగలిగితే ఆయన కనుదృష్టి నీతో ఉంచి రాత్రి ఆయన ఏం చెప్పాడు? దుష్టుడిని ఏం చేస్తాడంట? మన విరోధిని చితక్కు కొడతాడంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదో, నీకు విరోధముగా ఏమి చేయటానికి సాతానుడు సాహసం చేయలేడు. ఎందుకంటే ఆయనే దాన్ని చితక కొట్టేస్తాడు. ఎందుచేత అంటే ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది. నీతిమంతులను యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటను సంచారం చేస్తుందని విషయాన్ని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 4వ విషయం చూడండి, 34:15 కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర మీద ఒగ్గి అన్నారు. ప్రియమైన దేవుని, ఈ సత్యాలను తెలుసుకోలేక ఏటో బట్టో ఎగబడి పోతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉంది. యథార్థవంతుల్ని బలపరుస్తుంది, జ్ఞానవంతుల్ని కాపాడుతాడు, నీతిమంతుల్ని ఆయన చేసే మొర విని వారిని రక్షిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ 2026 సంవత్సరంలో నీకు ఆయన కనుదృష్టి మనపై ఉండాలి, నీ కుటుంబంపై ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన సఫలపరచులాగా ఉండాలి అని అంటే ఆయన కనుదృష్టి నీపై ఉండాలి. ఆయన కనుదృష్టి నీపై ఉండాలంటే నువ్వు చేయవలసిన విషయాలను ప్రభు సూటిగా తేటగా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అలాగ నన్ను ఉండగలిగితే నీకు చలనమే లేదు. తర్వాత చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టి ఉంచుతాను. ఎంత చక్కని మాటలండి. ఈ మాటలు మనకు అవసరంలా. జనాలు కావాలి, డెకరేషన్లు కావాలి, డ్యాన్సులు కావాలి, మంచి అట్రాక్షన్ కలిగిన వీటిని కోసం మనం చూస్తుంటాం. నీకు కావలసిన వాక్యం మనకు అవసరం లేదు. వాక్యం మనం వినం. అక్కడ చేసే వాటి కోసం ఆకర్షించబడితే యెహోవా కనుదృష్టి నీపై ఉండదు, మనపై ఉండదు. వాక్యానుసారంగా ఎవడు నడుస్తాడో ఆయన చిత్తానుసారంగా నడిచిన వాడి మీదే ఆయన కనుదృష్టి ఉండి ఆయన బలపరిచి కాపాడి తప్పించి రక్షించగలుగుతాడు. కానీ నీ వేషధారణ చూసో నువ్వు చేసే భక్తిని బట్టో కాదు. ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి, వాటిని వినాలి, వాటిని అనుసరించి నడవాలి. అప్పుడే నీవు నీ కుటుంబం రక్షించబడి సురక్షితంగా క్షేమంగా ఈ 2026 సంవత్సరంలో మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ నన్ను ఉండగలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయ ఎవరికి తలపెట్టదు. ఆయన కనుదృష్టి నీపై ఉండదు. గుర్తుపెట్టుకోండి, మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఈ కీడు ఎవరికి తలపెట్టకూడదు, ఆ ఆలోచన నీలో రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, నీకు కష్టంగా ఉన్నప్పుడు మానేయటం కాదండి.
దేవుడు ఏం చెప్పాడో వాటిని అనుసరించి నడవగలిగితే దేవుని కనుదృష్టి నీపై ఉండి నీ బిడ్డలు కానీ, నీ కుటుంబాలు కానీ, నీ యొక్క పరిస్థితులు కానీ ఏ రీతిగా ఎక్కడ ఎవరు ఉన్నా నువ్వు చేసే ప్రార్థన ఎవరు అంటున్నాడు? దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది అంటున్నాడు? నీతిమంతుల మీద ఉంది. ఆయన యథార్థవంతులను చూస్తున్నాడు, జ్ఞానవంతులను బలపరుస్తున్నాడని చెప్తున్నాడు కదా. నువ్వు చేసే ప్రార్థన నీకు నీ పిల్లలకు కాపుదలగా ఉండాలి. ఆయన కనుదృష్టి బిడ్డలు, మన బిడ్డలు ఎక్కడున్నా వారు క్షేమంగా ఉండాలి అని అంటే ఏమి చెప్తున్నాడో వాటిని అనుసరించి మనం నడవాలి. తర్వాత చూడండి, ఇర్మీయా గ్రంథము 24వ వచనం, 24వ అధ్యాయం 6-7 వచనాలు. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయం 6-7 వచనాలు. వారికి మేలు కలుగు చేయనట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశములకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతోనూ నా యొద్దకు తిరిగి వచ్చు వారి అందరి జనులగునట్లును నేను వారికి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నన్నెరుగు హృదయం. ఒకవేళ నీ కుటుంబంలో ఆయన ఎరగని వారు, దుష్టత్వం కలిగిన వారు, పాప జీవితంలో సాగేవారు, దేవుణ్ణి ఎరగని వారు, రక్షింపబడని వారు, మారు మనసు పొందిన వారు ఒకవేళ ఉంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకించి నన్ను ఎరిగే హృదయాన్ని వారికి అనుగ్రహిస్తానని దేవుడు అంటా ఉన్నాడు. నీవు ఆయన చెప్పినట్లు చేయగలిగితే ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే ఉంటే, ఆ రీతిగా నీవు ఉండగలిగితే, ఆ రీతిగా దేవుడు నిన్ను నీ మీద దృష్టి ఉంచి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడు. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి, 32వ కీర్తన 8వ వచనం, 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ వచనాలను తెచ్చుకోలేవు, ఈ వాక్యాన్ని తెచ్చుకోలేవు, దేవుని మాటలను తెచ్చుకోలేవు. ఎంత చక్కని మాటలు దేవుడు ఈ ఉదయం, ఈ సాయంకాలం, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ కుటుంబానికి 2026 సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆయన కనుదృష్టి నీపై ఉండాలంటే నువ్వు చేయవలసిన 8 విషయాలు చెప్పాను మీకు. మొదటిగా ఏం చెప్పాను? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాను. రెండవది, యథార్థవంతులను బలపరుస్తాడు, ఆయన కనుదృష్టి వారిపై ఉంటుందని చెప్పాను. జ్ఞానులను గలవారిని ఆయన కాపాడుతాడు, ఆయన కనుదృష్టి ఉంచని చెప్పాను. అలాగనే 4వది, నీతిమంతులను. 5వది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వాడి మీద నేను దృష్టి ఉంచుతానని చెప్పాడు. 6వది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారు చేసే ప్రార్థనల మీద ఉంచుతానని చెప్పాడు. అలాగనే వారికి మేలు కలుగునట్లు వారి మీద నేను దృష్టి ఉంచి మరలా నేను తీసుకొస్తాను, నన్ను ఎరిగే హృదయం వారికి అనుగ్రహిస్తానన్నాడు. 8వది, మీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక ఆలోచన చెప్పేదని చెప్పాడు. ప్రభు ఇంత చక్కని మాటలు ఈ 2026 సంవత్సరంలో మనకు అనుగ్రహించినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ రీతిగా నీవు ఉండగలిగితే నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కనుదృష్టి ఉంచి నిన్ను కాపాడి ఈ 2026 సంవత్సరం ఒక అద్భుతమైన కార్యం ప్రభు నీ కుటుంబాల్లో జరిగిస్తున్నాడు. ఆ రీతిగా ఉండి ప్రభు జరిగించే కార్యముల కొరకు కనిపెట్టుకున్నందుము గాక. అందరు తలవంచి